నవుడు. మాంగల్య శాస్త్రాన్ని ఎవరు వేయించారు? దానర్నవుడు. ఏముంటుంది మాంగల్య శాస్త్రంలో? ఏం రాసుకోవద్దులేండి, జస్ట్ వినండి, మళ్ళీ రేపు వచ్చేస్తుంది. ఏం రాసుకోవద్దు, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను అంతే. ఏమి రాయొద్దు, మళ్ళీ రేపు నీట్గా రాసుకుందాం. మాంగల్య శాస్త్రం, మాంగల్య శాస్త్రాన్ని ఎవరు వేయించారు? ఏముంటుంది మాంగల్య శాస్త్రంలో? మాంగల్య శాస్త్రంలో ఏముంటుంది? ఆయన రాజ్యానికి రావడానికి, రెండవ అమ్మరాజును చంపడానికి దానర్నవుడికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాకర్త్యగుండన. ఆయన పేరేంటండి? కాకర్త్య. ఈ కాకర్త్యగుండన అనేటువంటి వ్యక్తి దానర్నవుడు రాజుగా అవడానికి హెల్ప్ చేశాడు. కాబట్టి కాకర్త్యగుండన కోరిక మేరకు దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి మాంగల్లు అనేటువంటి గ్రామం దానం ఇస్తున్నాను అని చెప్పాడు. ఎవరు? దానర్నవుడు. ఏ శాస్త్రంలో? అంటే ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించింది? కాకర్త్యగుండన. కాకర్త్యగుండనతో పాటు కాకర్త్యగుండన ముందు తరాల వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే, ఎవరెవరి గురించి అంటే, గుండియ రాష్ట్రకూట, ఈయన తర్వాత ఏరియా తర్వాత బేతియా యొక్క కొడుకే కాకర్త్యగుండన. ఈ కాకర్త్యగుండన వంశ చరిత్ర గురించి కూడా ఏ శాస్త్రంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మాంగల్య శాసనం. గుండె రాష్ట్రకూటుడు గురించి మనకు తెలుసు. ఏ యుద్ధంలో చనిపోతాడు? గుండె రాష్ట్రకూటుడు ఏ యుద్ధంలో చనిపోతాడు? నిర్వధ్యపురం యుద్ధం లేకపోతే వెరివంగూర్ యుద్ధం. నిర్వధ్యపురం లేకపోతే వెరివంగూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మొదటి చాళుక్య భీముడికి రాష్ట్రకూటులకి మధ్య జరిగింది. మొదటి చాళుక్య భీముడి తరపున ఆయన యొక్క కొడుకైనటువంటి ఇరమర్తి గండ అనేటువంటి వ్యక్తి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడు. అదే రాష్ట్రకూటుల తరపున గుండియ రాష్ట్రకూట అనేటువంటి వ్యక్తి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యుద్ధంలో ఇద్దరు కూడా చనిపోతారు. దీనితోటి రాష్ట్రకూటులు ఈ గుండియ రాష్ట్రకూటుడ కొడుకైనటువంటి ఏరియా అనేటువంటి వ్యక్తికి కొరివి రాజ్యం అనేటువంటి ప్రాంతాన్ని అప్పగించడం జరిగింది. కొరివి రాజ్యము అంటే వరంగల్ ప్రాంతం. కొరివి రాజ్యము అంటే ఖమ్మము, వరంగల్ ప్రాంతం. ఈ కొరివి రాజ్యానికి రాజయ్యి అంటే సామంతుడే. కాకతీయ అంటే రాష్ట్రకూటులకు సామంతులుగానే కొరివి ప్రాంతాన్ని పరిపాలించుకో అని చెప్పేసి ఏరియాకి అప్పగిస్తాడు. ఏరియా తర్వాత బేతియ రాజు అవుతాడు. బేతియ తర్వాత కాకర్త్యగుండన అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరుగుతుంది. ఈ కాకర్త్యగుండన అనేటువంటి వ్యక్తి వరకు ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళ వరకు ఉండేటువంటి వాళ్ళు, అంటే ఈ స్టోరీ అనేటువంటిది అంతా కూడా 1000 కంటే ముందున్నటువంటి స్టోరీ. ఇదంతా కూడా 1000 కంటే ముందున్నటువంటి స్టోరీ. 1000 తర్వాత వచ్చేటువంటి వాళ్ళే సామంత కాకతీయులు. ఆ సామంత కాకతీయుల గురించి, ప్రసిద్ధి చెందిన కాకతీయుల గురించి, కాకతీయుల యొక్క హిస్టరీ అనేటువంటిది రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఈరోజు ఇంతటితోటి సామంత రాజ్యాలు లేకపోతే మాండలికాల యుగం అయిపోయింది. కాకతీయులు అనేటువంటిది పెద్ద చాప్టరు, దాన్ని సపరేట్గా నేర్చుకుందాం. ఈ రోజుటికి చాలు. ఓకేనా?